హరీష్ గారు అడగండి సార్, అడగండి సార్. దేవి గారిది మీద ఒక అద్భుతమైనటువంటి మైక్ దగ్గర పెట్టుకోండి సార్, గట్టిగా అద్భుతమైనటువంటి కాంబినేషన్ దేవిశ్రీ ప్రసాద్ గారిది మీది కూడా సార్. సో నెక్స్ట్ మీరు ఎవరితో చేయబోయినా, ఏ ప్రొడ్యూసర్ ఏ హీరోతోనా దేవితో కాంబినేషన్ రిపీట్ అవుతుందని అనుకోవచ్చా? ఇప్పుడు ఉస్తాద్ దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నారు కదా, ఉస్తాద్ దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నారు కదా. దేవిశ్రీ ప్రసాద్ పుష్ప తర్వాత చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. అంటే ఆల్రెడీ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, పుష్పతో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. సో కొంచెం నేను ఎప్పుడన్నా కొన్ని ప్రాజెక్టులకి దేవిశ్రీ ప్రసాద్ టైం అవ్వచ్చు, లేదా ఆ ప్రాజెక్ట్ సైజుని బట్టి అవ్వచ్చు. సో నేను తమన్తో చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ వచ్చింది, మిక్కీ జమేర్తో చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ వచ్చింది, దేవిశ్రీ ప్రసాద్ గారితో చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ వచ్చింది. దేవికి నాకు ఏంటంటే పర్సనల్ ఫ్రెండ్షిప్ ఎక్కువ, అలాగే తమన్తో ఎక్కువ. సో నెక్స్ట్ కమిట్ అయ్యే హీరో, ప్రొడ్యూసరు, ఆ ప్రాజెక్ట్ సైజుని బట్టి మ్యూజిక్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మా బండ్లంతో సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్ కాంబినేషన్ రిపీట్ చేయాలంటారు కాబట్టి హెచ్పర్స్లో మనం దేవిశ్రీ ప్రసాద్తోనే వెళ్తాము. అండ్ ఇందాక మీరు ఆయన అడిగిన ప్రశ్నకి చాలా మంది దగ్గర తీసుకున్నాను డైలాగులు, చాలా మంది దగ్గర కాదండి, ఒకళ్ళ ఇద్దరు టీంలో డైలాగ్ సపరేట్ ఉంటారు. గబ్బర్ సింగ్లో ఫస్ట్ ఈయనకి నరేషన్ ఇచ్చినప్పుడు కొన్ని డైలాగులు చెప్పగానే ఈయన లేచి గంతలేసి, అన్న ఇలాంటి నాకు ఇంక 20-30 డైలాగులు కావాలన్నారు. సో గబ్బర్ సింగ్లో ఆయన డైలాగ్ రాయకపోయినా నో డౌట్ ఒక సినిమా స్థాయికి కావాల్సిన పంచులన్నీ అతని స్పీచ్లో మనం ఉంటాయి. అతను ఎప్పటికైనా సరే డెఫినెట్గానే అప్పుడు అంటే గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కానీ ఆయన స్పీచ్ పవర్ ఏంటో తెలియలేదు, అప్పుడే షూటింగ్ అయిపోయింది. నెక్స్ట్ సినిమాల మట్టుకు ఖచ్చితంగా గణేష్ గారి సహకారం ఆయన వద్దన్నా నేను తీసుకోబోతున్నా. అండ్ ప్రతి డైలాగ్ రావడానికి ఆయనే కారణం. పొద్దున్న లేస్తే నేనన్నా ఒక నైట్ రైటర్లతో కూర్చొని వచ్చేప్పుడు 9:30, 10కి వచ్చేవాడేమో. ఆయన పొద్దున్నే పెద్దమ్మ గుడికి వెళ్ళి గబ్బర్ సింగ్ షూటింగ్ ఉన్నా లేకున్నా ఆ జరిగినంత కాలం ఆ 6 నెలలు పొద్దున్నే పెద్దమ్మ గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకొని 7:30-8 గంటలకు ఆఫీస్లో ఉండేవాడు, నా కోసం వెయిట్ చేసేవాడు. నేను రాగానే ఇద్దరం ఫస్ట్ కాఫీ తాగేవాళ్ళం. నేను కాఫీ తాగేవాడు కదా, బూస్ట్ తాగేవాడు, బాగా గుర్తు నాకు. డైరెక్టర్ గారు బూస్ట్ చెప్పండి రా అని చెప్పి ఆయన వచ్చి కూర్చున్నాడు. అన్న మన సినిమా బ్లాక్ బస్టర్, అన్న ఈ సినిమా వచ్చింది, అన్న ఇంకో 2 డైలాగులు చెప్పన్నా, ఆ ఉత్సాహంతో బయటికి వెళ్ళి పనులు చేసుకుంటా అని. నిజంగా చెప్తున్నాను, ఒక ఐపీఎస్ ఐఏఎస్కి గ్రూప్స్ ప్రిపేర్ వాళ్ళకి వెనకాల ఇంట్లో పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఎలా అయితే కూర్చోబెట్టి గబుక్కుని ఇలా నిద్ర వస్తే కూడా టక్కని బుర్ర మీద ఒకటేసి రాయి అంటారు చూసారా, అంత ప్రోత్సాహం చేసి అంత వెనకాలన్నాడు. కాబట్టి గబ్బర్ సింగ్ స్క్రిప్ట్ కానీ షూటింగ్ కానీ టైంకి జరగడం, టైంకి రిలీజ్ అవ్వడం, 1 and only బండ్ల గణేష్. ఇంకా అందులో అసలు సెకండ్ థాట్ అవటం అంటే ప్రతి ఒక్కప్పుడు రాజన్న వీళ్ళందరూ మెరాకిల్. 11 మిస్ అయితే 12 చేద్దామా, 13 డిసెంబర్ 22 అండి. నేను బాగా గుర్తు నాకు, పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం నేను యాక్షన్ చెప్పా అన్నది రాసుకున్నాను. కోయంబత్తూరులో ఈయన వెళ్ళాడు, కళ్యాణ్ గారు కోయంబత్తూరులో దిగారు, పొల్లాచిలో షూటింగ్. సో ఫ్లైట్ కోయంబత్తూరులో దిగుద్ది. ఈయన వెళ్ళి 10 o'clock ఫ్లైట్, నేను ఇక్కడ 10కి ఎక్కితే 11:30, 12కి ఆయన అక్కడ రిసీవ్ చేసుకొని కరెక్ట్గా మధ్యాహ్నం 12:22 లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి డిసెంబర్ 22వ తారీఖు నాడు యాక్షన్ చెప్పి, అంటే ఆల్మోస్ట్ 1 week పోయినట్టే. 1 week అంటే పెద్దగా, జనవరి స్టార్ట్ చేసినట్టే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 11 సినిమా రిలీజ్ అయింది. 5 నెలల్లో గుజరాత్లు, గుర్రాలు, స్విట్జర్లాండ్లు, పాటలు, ఫైట్లు, ఫిలిం సిటీలు, మొత్తం డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్, మ్యూజిక్, 5 నెలల్లో సినిమా రిలీజ్. అంటే రోజుకు 2-3 గంటలు పడుకునేవాడు నేను. బట్ పొద్దున పవన్ కళ్యాణ్ గారితో గుర్రం షాట్, పొద్దున పవన్ కళ్యాణ్ గారితో ఫైట్, పొద్దున పవన్ కళ్యాణ్ గారితో ఇంటర్వెల్ వార్నింగ్, పొద్దున ఈ డైలాగ్ నాకు కొంచెం తిక్కుంది, రేపు ఈ షాట్ చేయబోతున్నాం. ఈ ఎక్సైట్మెంట్ వల్ల, ఒక అడ్రినలిన్ రష్ వల్ల నాకు ఆయనకి ఎంత పట్టేది కదా. పొల్లాచిలో కూడా ఆపోజిట్ రూమ్స్. షూటింగ్ అయిపోగానే ఈయన వచ్చి మా రూమ్లో కూర్చున్నాడు రైటర్లతో పాటు. రమేష్ రెడ్డి గారు పడతాడు, రమేష్ రెడ్డి గారు, సతీష్ గారు, సతీష్ వేగేసిన, రమేష్ రెడ్డి, మా కోడేటర్ బాబీ. ఏం టీం అండి వీళ్ళందరూ, ఎంత గొప్ప వాళ్ళు అండి పాపం. సో అంటే పక్కన ఉన్నాడు, మనం అభివృద్ధి కోరుకునేవాడిని మనం పక్కన పెట్టుకోవాలి సార్. రమేష్ రెడ్డి గారు కానీ, సతీష్ వేగేష్ కానీ, మన విజయ్ కానీ, బుజ్జి బాబీ కానీ, వీళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో కొట్టాలి. అబ్బాబ్బాబ్బా, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అన్న గబ్బర్ సింగ్. ఇంకోటి ఏంటంటే మీ స్పెషల్ అప్పట్లో మాకు బాగా గుర్తు, ఇందాక ఆయన చెప్పినట్టు అప్పుడు నువ్వు ఏడన్నావు, ఇప్పుడు వచ్చావు. మీ దగ్గరికి వచ్చిందేనండి, ఇంకా అప్పుడు పుట్టలేదు, మా ఇండస్ట్రీకి వచ్చింది ఈ మధ్య వచ్చావు అన్న. అదే కానీ అప్పట్లో వినాయకరావు గారు సూపర్ హిట్ ఈ మాటలు ఎక్కువ వినిపిస్తుండే. బట్ మీ దగ్గర నుంచి ఈ బ్లాక్ బస్టర్ అన్నది మీరే పాపులర్ చేసిన వాడు కదా. ఎందుకు అన్న మూర్తన్న, అతి తక్కువ కాలం కూడా మీరు నాకు అత్యంత ఆప్తులు, నాకు సన్నిహితులు. నేను 7 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా లేనన్న ఫీలింగ్ కల్పించింది మీరు నాకు. కాదు, ఎందుకంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందన్న, ఏంటన్నా, అసలు ఏంటి సినిమాలు, ఏంటి ఏ నిర్మాతకి ఏంటి ఎట్లా, నాకు సినిమా హిట్టా నిర్మాత మిగిలిన అని అడుగుతాను. కథ నాకు అలవాటు అది నాకు. ఎందుకంటే నిర్మాత అనేవాడు బాగుండాలి. చెట్టు బాగుంటాయి కదండి కాయ కోసేది. చెట్టు ఎండిపోతే కాయ ఎక్కడ వస్తుంది, వీళ్ళు ఎక్కడికి వస్తారు.
అందుకని ప్రతి నిర్మాత బాగుండాలి, ప్రతి నిర్మాతకు లాభాలు ఇక్కడ రావాలి, ఇంకోటి నేను కూడా సినిమా తీసిన ప్రతి నిర్మాతకి లాభాలు రావాలి. అట్లాగే ఎవరి పని వాళ్ళు చేయాలి. మా ఊర్లో ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు. చేపలు పడుతూ రోజు చేపలు పట్టుకొచ్చి బయటికి రాగానే కొనుక్కొని అమ్ముకొస్తుంటే ఒకరోజు వాడికి ఒక ఆలోచన వచ్చింది, నేను పట్టుకొని నీళ్ళల్లో పొద్దున్న గోచి కట్టుకొస్తే ఈడు అమ్ముకుంటున్నాడు వీడు, అందుకని ఈడే పట్టుకొని వచ్చి గోసి తీసి ప్యాంట్ షర్ట్ వేసుకొని మరి షాద్నగర్ మార్కెట్కి వచ్చి అమ్ముకొని పోయాడు. 2 రోజులు 4 రోజులు అయింది. 5వ రోజు వాడితో పాటు 10 మంది పడుతున్నారు చేపలు. అందుకని టెక్నీషియన్లకి డైరెక్టర్లు అందరికీ చెప్తున్నాను, మీరు సినిమాలో తీయండి, ప్రొడక్షన్లో మేము చేస్తాం, మీరు చేసిన ఇంకో డైరెక్టర్ వస్తాడు. ఇది టాలెంట్, ఇది ఆస్తి కాదు, ఇది ఎవడ బ్రెయిన్ అటు. సుజిత్ అనేవాడు సినిమా చూశాడు, ఇలా ఓజీ చూస్తుంటే వణుకు వస్తుంది నాకు. సినిమా చూశాడు, అట్లాంటి సుజితులు 10 మంది వస్తారు. ఇక్కడ ఎవరు రావచ్చు? హరీష్ శంకర్ అనేవాడు ఒక మామూలు సామాన్యమైన మధ్యతరగతి ఒక అద్భుతమైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక కుర్రాడు వచ్చి గబ్బర్ సింగ్ సినిమా తీసా అంటే ఇది ఏం టాలెంట్? ఎవరబ్బాయి ఇలా దాసనాడు రావా ఏనా? కరెక్ట్. అందుకని ఇది టాలెంట్, ఇది పెట్టుబడి కాదు, ఇది సంపద, భగవంతుడు ఇచ్చిన సంపద, ఇది భగవంతుడు అనుగ్రహంతో. చిరంజీవి గారు ఎవరండి? ఒక మామూలు వెంకట్రావు గారు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కొడుకు, భారతదేశాన్ని శాసిస్తూ రాబోయే 4-5 తరాలకి బేసేసి ఒక చిరంజీవి అనే పేరు రాబోయే 100-150 ఏళ్ళు కూడా పలానా టైంలో మెగాస్టార్ చిరంజీవి అనేవాడు ఉండేవాడు. ఒక మామూలు కానిస్టేబుల్ కొడుకు హైదరాబాద్ చెన్నై వచ్చి దేశాన్ని శాసిస్తూ ఇదిరా ఎండింగ్ పద్మవిభూషణ్ అయిపోయింది. ఆయన రేపు మాప భారతరత్న కూడా ఇస్తారు ఆయనకి, భారతరత్నగా ఆయన రిటైర్డ్ అవుతాడు. అట్లా చరిత్రలో కొందరే ఉంటారు, కొన్ని లిమిటెడ్. భగవంతుడు కొన్ని ఈ మధ్య మా ఫ్రెండ్ని అడిగా, ఈ వాచ్ ఎంత అంటే 40 కోట్లు అన్నాడు పెట్టుకుంటే. లలిత జ్యువెలరీ ఒక ఫ్రెండ్ ఒక ఆయన అడిగితే అదేంటన్నా లిమిటెడ్ ఎడిషన్ 8 చేశాడన్న ఉంటాయన్నా, తర్వాత చేయరా అన్నాడు. అట్లాగే భగవంతుడు కొన్ని లిమిటెడ్ ఎడిషన్ మనుషులను పుట్టిస్తాడు. ఒక చిరంజీవిని, ఒక పవన్ కళ్యాణ్ని, ఒక రేవంత్ రెడ్డిని, ఒక చంద్రబాబు నాయుడిని, ఒక నరేంద్ర మోడీని, ఇట్లాంటి లిమిటెడ్ ఎడిషన్ కొందరు 130 కోట్ల మంది ఈ భారతదేశంలో కొందరు లిమిటెడ్ ఎడిషన్ కొన్ని పీసులు ఉంటాయి. ఆ పీసులు మనం గౌరవించాలి, పూజించాలి, ప్రేమించాలి. కానీ ఆన్లైన్ మనలాగా అనుకుంటే మనం అంత ఎవరు అంటారు. థ్యాంక్ యూ గణేష్ గారు. బాయ్ అన్న. గణేష్ గారు సారీ అన్న. సార్ గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి. గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి. సార్ మీరు ఇప్పుడే అన్న తిన్న ఇప్పుడే మీరు చెప్పారు, ఇప్పుడే చెప్పారు మీరు, అంటే పూరి జగన్నాథ్ గారు, హరీష్ శంకర్ గారు మీకు ఇష్టమైన డైరెక్టర్లని. పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మీకు పిలిచి ఇచ్చారు సినిమా. రేపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని అకీరాని హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కదా, ఆ అవకాశం మీకు ఇస్తే ఏ డైరెక్టర్ చేస్తారు అన్న? ఇప్పుడే మన తమ్ముడికి చెప్పే కదన్నా, తిరుపతి దర్శనం ఉంటే చేసుకోరని. అట్లాంటి అవకాశం ఊహించుకుంటేనే ఆనందంగా ఉందన్నా. కొత్త జర్నలిస్ట్ లో అడుగుతారట. రమేష్ రెడ్డి గారికి ఒకసారి మైక్ రమేష్ రెడ్డి గారికి ఒకసారి గణేష్ గారు రమేష్ రెడ్డి గారికి అడగండమ్మా. రాణి అండి. సో జనరల్ గా ఒక మనిషికి పంచభూతాలు ఎంత ఇంపార్టెంటో తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ పవర్ స్టార్ అనే స్లోగాన్ అంత ఇంపార్టెంట్. సో విజువల్ ట్రీట్ అనేది మళ్ళీ రిలీజ్ రూపంలో ఇవ్వబోతున్నారు గబ్బర్ సింగ్తో. ఈ విషయం పవర్ స్టార్ గారికి చెప్పారా? చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? అమ్మమ్మ నేను మాట వినే టైం ఆయనకు ఉందమ్మా. ఆయన మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 చేయాలి, ప్రజలు ఏం చేస్తున్నారు, పంచాయతీలు ఏం చేస్తున్నాయి, ఎట్లా 20 గంటలు పనిచేస్తున్నాడు. ఆయన ఇప్పుడు కూడా మా సినిమా గురించి, ఈ కలెక్షన్ల గురించి మాకు టైం ఇచ్చే టైం ఆయన ఉన్నారమ్మా. ఆయన 20 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ 1గా ఎట్లా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్న ఆయన తలుచుకోవటం తప్ప ఆయన కలుసుకోవటం ఉండదమ్మా. థ్యాంక్ యూ. హరీష్ గారు, సో సినిమాలో డైలాగ్స్ కూడా సూపర్ గా ఉంటాయి, అంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే సుహాసిని గారితో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, 10 మందికి ఉపయోగపడాల్సిన 10 కాలాల పాటు చల్లగా ఉండేలా దీవించమ్మా అని చెప్పి. అదేది మీరు ఎలా రాశారు ఆ డైలాగ్ ని? ఇందాక చెప్పే కదా డిసెంబర్ అని గుర్తుందన్న నీకు? డెనిమ్ డ్రెస్ వేసుకొని వస్తారు ఆయన. ఫస్ట్ డైలాగ్ ఆయన మీరు తీసిన డైలాగ్ అదే, ఏం 10 మందికి కావాల్సిన 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. సినిమాలో షూటింగ్ చేసిన ఫస్ట్ డైలాగ్ అదే. సార్ ఇది నా ఒరిజినల్ ఫీలింగ్ మీ మీద, నేను మా ప్రొడ్యూసర్ లాగా ఫీల్ అవుతున్నాం, ఈ డైలాగ్ మీరు చెప్పాలి అని చెప్పి. ఆ తర్వాత యాక్చువల్గా వర్షం పడుతుంటే డైరెక్ట్ గా షార్ట్ తీసి బ్రేక్ ఇచ్చారు.